హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. నెక్స్ట్ వీక్ అంటే కమింగ్ వచ్చే వారం ఎలా ఉండబోతుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ముందు నిఫ్టీ మనం మాట్లాడుకుందాం. మనం లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 5-6 వారాల నుంచి నేను మీకు సెపరేట్ వీడియోస్ పెడతా ఉన్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి. సో నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ టీసీఆర్ వచ్చి 25,050. నేను లాస్ట్ వీక్ మీకు పెట్టినప్పుడు వీడియో దాంట్లో క్లియర్గా చెప్పాను, ఇది టీసీఆర్ వరకు వెళ్తుందా, బౌన్స్ లెవెల్ దగ్గర ఉంది, టీసీఆర్ వరకు వెళ్తుందా, అది 300 పాయింట్స్ పెరగాలి, పెరుగుతుందా అని చెప్పాను. కరెక్ట్గా అది 300 పాయింట్స్ పెరిగి ఈరోజు క్లోజ్ అయింది. నిన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయింది. మీకు 20,000 మనకి ఫ్రైడే రోజు క్లోజ్ అయింది, 20,040 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది చార్ట్. చాలామంది మేము ట్రెండ్ లెవెల్స్ ఇస్తూ వస్తున్నాము. ఆ ట్రెండ్ లెవెల్స్ అనేది చూసుకునేది చాలామంది, సార్ మాకు ఇలా లెవెల్స్ ఫామ్తో ఎలా వాడుకోవాలో తెలియటం లేదు, మేము కొన్నేళ్ల నుంచి ఈ స్టాక్స్కి మేము అలవాటు పడ్డాం కాబట్టి దాన్ని ఎలా మేము వాడుకోవాలనేది మాకు ఇది లేదు, మీరు చార్ట్ ఫార్మేషన్లో ఇస్తే బెటర్ అని చెప్పని నన్ను చాలామంది అడుగున్నారు. సో వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈజ్ ఆల్రెడీ మా దగ్గర ఉండినాయి, మేము దాన్ని ఇక్కడ ఈ విధంగా మేము ప్రజెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ చార్ట్స్ మీ దగ్గర కానీ ఉంటే మీకు ఇంకా క్యాండిల్ స్టిక్ చార్ట్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఏం అవసరం ఉండదు. మేము ఇచ్చేది ఓన్లీ లైవ్ చార్ట్, లైన్ చార్ట్ ఇస్తుంటాం, మీకు లైన్ గ్రాఫ్ ఇస్తుంటాము. దాంట్లో మీరు చూడండి, యాక్చువల్లీ ఇది ఎక్కడ ఓపెన్ అయింది అనేది, నిన్న ఓపెన్ అయింది 22,020 దగ్గర ఓపెన్ అయింది. 22,020 దగ్గర ఓపెన్ అయ్యి ఓపెన్ పైన క్లోజ్ అయింది, 22,040 దగ్గర క్లోజ్ అయింది. 22,040 దగ్గర త్రూఅవుట్ ద డే మీరు చూడండి, మార్నింగ్ 9:30 నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు 3:30 వరకు అది ఓన్లీ ఫస్ట్ లెవెల్కే వెళ్ళలేదు. 22,093 అది ఫస్ట్ లెవెల్, అక్కడికి వెళ్ళలేదు. ప్లస్ లో లెవెల్ 21,948 ఇక్కడికి వెళ్ళలేదు. ఈ రెండింటి మధ్యలోనే ఉన్నింది ఇది. మనం ఇచ్చే గ్రాఫ్స్లో ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ మీరు మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మీకు ఈ లెవెల్స్ ఫామ్ అయిపోయేదని మీకు లైన్ గ్రాఫ్ చెప్తూ ఉంటుంది కంటిన్యూస్గా. మీకు ఇంకా క్యాండిల్ స్టిక్ చార్ట్స్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ ఎందుకు వాడతారంటే, మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్లో మీకు అది కంటిన్యూస్గా మీకు ప్యాటర్న్స్ ఇస్తూ ఉంటుంది, డిఫరెంట్ ప్యాటర్న్స్. దాన్ని బట్టి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు అసెస్ చేసుకునే దానికి, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ తెలుసుకునే దానికి మీకు ఆ చార్ట్స్ ఉంటాయి. ఇక్కడ మన చార్ట్స్లో ఏంటంటే మీకు డైరెక్ట్గా లైవ్లోనే వస్తుంటుంది. లైవ్లో మీకు లైవ్ చార్ట్ తిరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ప్లస్ మీరు దీన్ని లెవెల్ ఆఫ్టర్ లెవెల్ ఎక్కడికి పోతుంది అనేది మీరు చూసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ మీరు చూసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రెండ్ సంబంధించింది ఉన్నారనుకోండి, మనకు ట్రెండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూసుకోవాలి అని చెప్పి అనుకుంటే, ఆ ట్రెండ్ని బేస్ చేసుకున్నది మీరు డైరెక్ట్గా ట్రెండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. మీరు ట్రెండ్ ఆప్షన్ని బేస్ చేసుకున్నది మీరు డైరెక్ట్గా మీరు దాన్ని చూసుకునేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు దాన్ని చార్ట్ కానీ మీరు కానీ కొట్టి చూసుకుంటే మీకు ఆ చార్ట్లో మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది వాట్ ఈస్ ద ట్రెండ్ అని చెప్పని తెలుస్తూ ఉంటుంది. ఆ ట్రెండ్ని బేస్ చేసుకున్నది మీరు డైరెక్ట్గా అది ఎలా ఉంటుంది అనేది చేసుకోవచ్చు. మీరు ఈ ట్రెండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఒకటేమో మనకి ఇంటర్డే చార్ట్ ఉంటుంది, దాని పక్కన మీకు ట్రెండ్ చార్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు డైరెక్ట్గా. ఆ ట్రెండ్ చార్ట్ని బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు. అంటే టీసీఆర్ దగ్గర ఎలా పోతుంటుంది ఏంటి అని చెప్పని మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది జనరల్గా అబౌట్ మన స్టాక్. ఇప్పుడు చూడండి, నేను ట్రెండ్ మీకు చూపిస్తున్నా. ట్రెండ్ ఇప్పుడు టచ్ అయింది కదా, క్లిక్ చేశాను ట్రెండ్. ట్రెండ్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా రెండు చార్ట్స్ కనిపిస్తాయి. ఒకటి ఇంట్రాడే గ్రాఫ్ కనిపిస్తుంది, రెండోది మనది టీసీఆర్ లెవెల్స్ గ్రాఫ్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది, మనకి ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర ఉంది, 22,045 ఇక్కడ, అంటే 50 యాక్చువల్లీ టీసీఆర్ 45 ఉంది. సార్ రేపు మార్నింగ్ మీకు ఎక్కడ ఓపెన్ అవుతుందా అన్నది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 22,045 నుంచి మీకు డైరెక్ట్గా 22,130 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, మీకు అది క్రాస్ అవుతుందా లేదా అనేది మీకు లైవ్లో తెలుస్తూ ఉంటుంది. లైవ్ కానీ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఇస్ 22,215. అది దాటితే వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ మీకు మళ్ళీ కనిపిస్తుంటుంది డైరెక్ట్గా, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పని. ఇక్కడ మీకు ఇంటర్డేలో డైరెక్ట్గా మీరు ట్రెక్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్డే అండ్ టీసీఆర్ ట్రెండ్ అండ్ ఇంటర్డే రెండు కంపేర్ చేసుకున్నది మీరు డైరెక్ట్గా లెవెల్స్ ఏదైతే ఉందో అది చూసుకుంటూ ఉండొచ్చు. ఇది జనరల్గా అబౌట్ మన మార్కెట్కి సంబంధించిన ఏ డేటా అయితే ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ చూసుకునేది. ఇప్పుడు దానికి సంబంధించిన నెక్స్ట్ మీకు ఎలా ఉంటుంది అనేది, అంటే మన దీంట్లో మీకు లెవెల్స్ ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ఇప్పుడు చార్ట్ ఫార్మేషన్లో మన చార్ట్స్ అన్నీ ఇలా ఉంటాయి. మన లైవ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్లీ మేము వెడ్నెస్డే నుంచి మన లైవ్ అనాలిసిస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మేము వీల్ ట్రై టు గివ్ దిస్ ఇవి ఇస్తాం వీటికి.
వీటిలో మీరు డైరెక్ట్గా చూసుకుని ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ చార్ట్స్ మీద నేను సెపరేట్ వీడియో ఈవినింగ్ లబ్బల వేరేది పెడతాను. ఎలా ఉంటుంది ఏంటనేది, ఎలా టెస్ట్ చేసుకోవచ్చు ఏంటనేది కూడా పెడతాను. ఇక్కడ మీరు నిఫ్టీ ఈ లెవెల్స్ ఆల్రెడీ ట్రెండ్ లెవెల్స్ ఇచ్చున్నా కదా, ఇది క్లోజ్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, అబౌట్ టీసీఆర్ లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాను. బిలో టీసీఆర్ లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాను. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇప్పుడు మనకు ఎఫ్ అండ్ వై డేటా చూసుకుందాం. ఎఫ్ అండ్ వై డేటా చూసుకుంటే ఫ్యూచర్స్ క్లోజ్ అయింది 22,970 దగ్గర, 97 దగ్గర క్లోజ్ అయింది. ప్రీమియం వచ్చి 57 ప్రీమియం. టోటల్ కాల్స్ వచ్చి 7.25 క్రోడ్స్ ఉంది. టోటల్ పుట్స్ వచ్చి 8.05 క్రోడ్స్. పుట్ కాల్ రేషియో 1.15 ఉంది, 1.1 ఉంది. ఇట్ ఈస్ ఇండికేటింగ్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. బట్ మార్కెట్ కదులుతుందా లేదా 1.05 వరకు ఉంటే కదలదు. ఇది పైన ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ కదిలే అవకాశం ఉంటుంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్ వచ్చి 1.62 ఉంది. అందుకోసమని ఇది మీరు చూసుకోవాల్సింది. నిఫ్టీలో మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్ వచ్చేది మీకు ఓన్లీ రిలయన్స్ వాచ్ చేయాలి, ఎందుకంటే అది 3000 టచ్ అవ్వాలి. అది ఏమైనా టచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆప్షన్స్ సంబంధించింది, మేము దాంట్లో చాలా మాడిఫై చేస్తున్నాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. దీంట్లో ఏంటంటే మీకు ఈ టీసీఆర్ లెవెల్స్ డైరెక్ట్గా ఈ పైన ఇచ్చున్నాను నేను. టీసీఆర్ లెవెల్స్, ఇవి టీసీఆర్ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ అని చెప్పి డైరెక్ట్గా మీకు ఇచ్చున్నాను. ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండింటికి ఇచ్చున్నా, మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఫ్యూచర్ టీసీఆర్ ఎంత ఉంది, స్పాట్ టీసీఆర్ ఎంత ఉంది, టీసీఆర్ దాటితే నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఇంటర్డే లెవెల్స్ ఏంటి, ఇవన్నీ చాలా ఇచ్చున్నాను లెవెల్స్. తర్వాత టోటల్ బిడ్, టోటల్ బయర్స్, టోటల్ సెల్లర్స్ ఇచ్చున్నారు మీకు ఫర్ ఈ నిఫ్టీ ఆప్షన్స్ కూడా. తర్వాత మీకు టార్గెట్స్ ఎన్ని రీచ్ అయినాయి, ఆప్షన్స్ ఎస్పెషల్లీ టార్గెట్స్ ఎన్ని రీచ్ అయినాయి అని చెప్పి కూడా ఇచ్చున్నాను. మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ టార్గెట్స్ చాలా తక్కువ రీచ్ అయినాయి, ఎందుకంటే నేను కొంచెం స్టాప్ లాస్ పెంచాను. ఇంతకుముందు చాలా తక్కువ స్టాప్ లాస్ ఇచ్చేవాడిని, స్టాప్ లాస్ పెంచాను. సో మీకు మోస్ట్ ప్రాబ్లీ స్టాప్ లాస్ కొట్టడం అనేది చాలా తక్కువ ఉంటుంది. హార్డ్లీ ఇక్కడ చూడండి, మీకు బ్యాంక్ నిఫ్టీకి నిన్న చూసుకుంటే 3 స్టాప్ లాస్ ట్రిగర్ అయింది, 2 టార్గెట్స్ రీచ్ అయింది ఫర్ కాల్ ఆప్షన్కి. అలానే పుట్ ఆప్షన్కి వచ్చేది 2 కాల్ ఆప్షన్స్కి అంతే ఉంది. పుట్ ఆప్షన్స్కి 3 స్టాప్ లాసెస్ ట్రిగర్ అయింది, ఒక 1 టార్గెట్ రీచ్ అయింది, ఇంకో దానికి 2 టార్గెట్స్ రీచ్ అయినాయి. వెరాజ్ నిఫ్టీకి అయితే మీకు పుట్స్కి 1 స్టాప్ లాస్ ట్రిగర్ అయింది అండ్ నో టార్గెట్స్ రీచ్డ్, ఎందుకంటే అది కదలలేదు కదా నిఫ్టీ. టార్గెట్స్ రీచ్ కాలేదు. పుట్ సైడ్, కాల్ సైడ్ రెండిట్లో స్టాప్ లాస్ దగ్గర అవ్వలేదు, టార్గెట్స్ రీచ్ అవ్వలేదు. ఇది జనరల్గా అబౌట్ నిఫ్టీకి సంబంధించింది. మీరు ఇలానే బ్యాంక్ నిఫ్టీ కూడా మేము వీళ్ళు పోస్టింగ్ ఇట్, యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అప్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మనీ, ఫర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.